అందరికీ నమస్కారం అండి. ఈరోజు మాఘపురాణం 13వ అధ్యాయం చూద్దాము. శివుడు పార్వతికి మాఘమాస మహత్యమును వివరించుట. వశిష్ఠుల వారు మార్కండేయుని వృత్తాంతమును లింగాకార వృత్తాంతమును వివరించిన తరువాత ఇంకనూ వినవలని కుతూహలుడై దిలీపునకు మరలా ఇట్లు ప్రశ్నించెను. మహాముని, ఈ మాఘమాస మహత్యమును ఇంకనూ వినయలని కోరికగా ఉన్నచున్నది గాన సెలవివ్వండి అని ప్రార్థించగా వశిష్ఠుడిట్లా చెప్పసాగెను. మున్ను పార్వతీదేవిని శివుడును నారదునకు బ్రహ్మ మాఘమాస మహత్యం గురించి చెప్పియున్నారు గాన శివుడు పార్వతికి చెప్పిన విధమును వివరించెదను వినుము. ఒకనాడు పరమశివుడు గణాది సేవింతబు నానారత్న విభూషితంబు నాగు కైలాస పర్వత మండలి మందార వృక్ష సమీపమున ఏకాంతంగా కూర్చొని ఉన్న సమయమున జగజ్జనని యగు పార్వతీదేవి వచ్చి భర్త పాదములకు నమస్కరించి, స్వామి, మీ వలనేక పుణ్య సంగతులు తెలుసుకుంటుని, కానీ ప్రయాగ క్షేత్ర మహత్యమును మాఘమాస మహత్యమును వినవలనని కోరికగా ఉన్నది గాన ఈ ఏకాంత సమయమంద క్షేత్రం మహిమలను వివరింప ప్రార్థించునున్నదాన నని వేడుకొనగా పార్వతీపతియగు శంకరుడు మందహాసంతో ఇట్లు వివరించెను. దేవి, నీ అభిష్టానం తప్పక తీర్చెదను, శ్రద్ధగా వినుము. సూర్యుడు మకర రాశి యందు ఉండగా మాఘమాసమందు కాలమున ఏ మనుజుడు నదిలో స్నానం చేయునో అతడు సకల పాపముల నుండి విముక్తుడగుటియేగాక జన్మాంతమందు మోక్షమును పొందును. అటులనే మాఘమాసంలో సూర్యుడు మకర రాశి యందు ఉండగా ప్రయాగ క్షేత్రమందు ఏ నరుడు స్నానమాచరించునో అతనికి వైకుంఠ ప్రాప్తి కలుగును. అంతియేగాదు, జీవనది ఉన్నా లేకున్నను కడుకు పాదం మునుగునంత నీరు ఉన్న చోట గాని తాటాకమంత గాని మాఘమాసంలో ప్రాతకాల స్నానము గొప్ప ఫలమునిచ్చుటయేగాక సమస్త పాపములను విచ్చిపోవును. రెండవ రోజు స్నానం చేసిన విష్ణులోకమునకు పోవును. మూడవ నాటి స్నానం వలన విష్ణు దర్శనం కలుగును. మాఘమాసం నందు ప్రయాగ క్షేత్రమందు గల గంగా నదిలో స్నానమాచరించిన ఎడల ఆ మనుజునికి మరు జన్మమన్నది ఉండదు. దేవి, మాఘమాస స్నానఫలము ఇంతయని చెప్పజాలను. మాఘమాసం నందు భాస్కరుడు మకర రాశి యందు ఉండగా ఏది అందుబాటులో ఉన్న అనగా నది గాని చెరువు గాని నుయ్యి గాని కాలవ గాని లేక పాదము మునుగునంత నీరు ఉన్న చోట ప్రాతకాలమున స్నానమాచరించిన సూర్యభగవానుకు నమస్కరించి తనకు తోచిన దాన ధర్మములు చేసి శివాలయము గాని విష్ణునిలయము గాని దీపము వెలిగించి భక్తి శ్రద్ధలతో అర్చన చేసిన మానవులకు వచ్చు పుణ్యఫలము అంతి ఇంత గాదు. ఏ మానవునికైనా తన శరీరంలో శక్తి లేక నడవలేనటువంటి వాడు గోవు పాదం మునుగునంత నీరు ఉన్న ఏ సెలయేటి యందునైనను కడకు బావి యందునైనను స్నానమాచరించి శ్రీహరి దర్శనం చేసినచో అతడెట్టి కష్టములు అనుభవించుచున్న వాని కష్టములు మేఘము వలె వీడిపోయి ముక్తుడగును. ఎవరైనను తెలిసి గాని తెలియక గాని మాఘమాసంలో సూర్యుడు మకర రాశి యందు ఉండగా నదీ స్నానమాచరించిన ఎడల అతనికి అశ్వమేధ యాగం చేసినంత ఫలము దక్కును. అదియుగాక మాఘమాసమంతటా ప్రాతకాలమున నదిలో స్నానం చేసి శ్రీమన్నారాయణుని పూజించి సాయంకాలము గాని దీపం వెలిగించి ప్రసాదం సేవించిన ఎడల అతనికి తప్పక విష్ణులోక ప్రాప్తి కలుగుటియేగాక పునర్జన్మ ఎన్నటికీ కలగదు. ఇటులా ఒక్క పురుషుడేగాక స్త్రీలు కూడా ఆచరించవచ్చును. మానవుడు నరజన్మ ఎత్తిన తరువాత మరల ఘోర పాపములు చేసి మరణాంతరం రౌరవాది నరక బాధలు అనుభవించుట కంటే తాను బ్రతికి ఉన్నంత కాలం మాఘమాసం నందు నదీ స్నానం చేసి దాన పుణ్యములు ఆచరించి వైకుంఠ ప్రాప్తి నొందుట శ్రేయస్కరం గదా. ఇదే మానవుడికి మోక్షం పొందుటకు దగ్గర మార్గం గా ఓ పార్వతి, ఇంకనూ వినుము. ఏ మానవుడు మాఘమాసము తృణీకరించెనో అట్టివాడు ఎటువంటి బాధలు అనుభవించెనో వివరించెదను, సావధానులై ఆలకింపుము. నేను తెలియజేసిన విధముగా ఏ మనుజుడు మాఘమాసం నందు ప్రాతకాలమున
జపము గాని విష్ణు పూజ గాని యథాశక్తి దాన పుణ్యములు చేయడో అట్టివాడు మరణాంతరం సమస్త నరక బాధలు అనుభవించును. కుంభీ నరకంలో పడద్రోయబడును, అగ్నిలో కాల్చబడును, రంపముల చేత ఖడ్గముల చేత నరకబడును, సలసల కాగు తైలములో వేయబడును, భయంకర యమకింకరులచే పీడింపబడును. ఏ స్త్రీ వేకువజామునే లేచి కాలకృత్యములు తీర్చుకొని నదికి పోయి స్నానం చేసి సూర్య నమస్కారము విష్ణు పూజ చేసి తన భర్త పాదములకు నమస్కరించి అత్తమామలకు సేవలు చేయునో అట్టి ఉత్తమ స్త్రీకి 5వతనం వర్ధిల్లి ఇహమనందు పరమునందు సర్వ సౌఖ్యములు అనుభవించును. ఇది ముమ్మాటికి నిజం. మాఘమాసమనందు ఏ స్త్రీ అటుల చేయదో అట్టి స్త్రీ ముఖం చూచిన సకల దోషములు కలుగుటియేగాక ఆమె పంది కుక్క జన్మెత్తి హీనస్థితి నొందును. మాఘమాస స్నానమునకు వయోపరిమితి లేదు. బాలుడైనను యువకుడైనను వృద్ధుడైనను స్త్రీ అయినను బాలిక అయినను జవ్వని అయినను మాఘస్నానమాచరించవచ్చును. ఈ మాసమంతయు కడు నిష్ఠతో ఉండి కోటి యజ్ఞములు చేసినంత పుణ్యం కలుగును. ఇది అందరికీ శ్రేయదాయకమైనది. పార్వతి, దుష్టులలో స్నానం చేసిన వారు, బ్రహ్మహత్యాది మహాపాపం చేసిన వారు, సువర్ణమును దొంగిలించిన వారు, గురువు భార్యతో సంభోగించిన వారు, మద్యము త్రాగి పరస్త్రీలతో క్రీడీకరించువారు, జీవహింసలు చేయువారు మాఘమాసములో నదీ స్నానం చేసి విష్ణువును పూజించిన ఎడలే అట్టివారి సమస్త పాములు నశించుటయేగాక జన్మాంతరము వైకుంఠ ప్రాప్తి కలుగును. మరియు కులభ్రష్టులైన వారును కించిత్ మాత్రమైన దాన ధర్మలు చేయని వారును ఇతరులను వంచించి వారి వద్ద ధనమును అపహరించిన వాడును అసత్యమాడి పొద్దు గడుపు వాడును మిత్రద్రోహియు హత్యలు చేయువాడును బ్రాహ్మణులను హింసించువాడును సదా వ్యభిచార గృహంలో తిరిగి తాళి కట్టి ఇల్లాలని కన్నబిడ్డలను వేధించువాడును రాజద్రోహి గురువు ద్రోహియు దేశభక్తి లేనివాడియును దైవభక్తులను ఎగతాళి చేయువాడును గర్వం కలవాడు తాను గొప్పవాడునని అహంభావంతో దైవ కార్యాలను ధర్మకార్యాలను చెడగొట్టుచు దంపతులకు విభేదములు కల్పించి సంసారము విడదీయువాడును ఇండ్లను తగలబెట్టువాడును చెడు పనులను ప్రేరేపించువాడును ఈ విధమైన పాపకర్మలు చేయువారులు ఎట్టి ప్రాయశ్చిత్తములు జరుపకనే మాఘమాసమునందు మాఘస్నానం చేసిన ఎడల వారందరూ పవిత్రులగుదురు. దేవి, ఇంకనూ దాని మహత్యంబు వివరించెదను వినుము. తెలిసియుండియు పాపములు చేయువాడును క్రూర కర్మలు ఆచరించువాడును సిగ్గు విడిచి తిరుగువాడును బ్రాహ్మ దూషకుడు మొదలగు వారు మాఘమాసంలో ఉదయమే నదికి వెళ్ళి స్నానం చేసి ఎడల వారికున్న పాపములన్నీ నాశనమగును. మాఘమాస స్నానమును ప్రాతకాలమునే చేయవలెను. అలాగును చేసినచో సత్ఫలితం కలుగును. ఏ మానవుడు భక్తి శ్రద్ధలతో మాఘమాసం మొదట నుండి ఆఖరు పర్యంతము స్నానమును చేసేదనో సంకల్పించునో అటువంటి మానవులకున్న పాపములను తొలగిపోయి ఎటువంటి దోషములు లేక పరిశుద్ధుడగును. అతడు పరమ పదము చేర అర్హుడు అగును. శాంభవి, 12 మాసాలలో మాఘమాసం మిక్కిలి ప్రశస్తమైనది. సకల దేవతలలో శ్రీమన్నారాయణుడు ముఖ్యుడు. అన్ని శాస్త్రములలో వేదము ప్రధానమైనది. అన్ని జాతులలో బ్రాహ్మణుడు అధికుడు. అన్ని పర్వతాలలో మేరు పర్వతం గొప్పది. అటులనే అన్ని మాసములలో మాఘమాసం శ్రేష్టమైనదగుచే ఆ మాసమునందు ఆచరించే ఏ స్వల్ప కార్యమైనను గొప్ప ఫలితాన్ని కలుగజేయును. చలిగా ఉన్నదని స్నానం చేయని మనుష్యుడు తనకు లభించబో పుణ్యఫలం కాలితో తన్నుకున్నట్లగును. వృద్ధులు జబ్బుగా ఉన్నవారు చలిలో చన్నీళ్ళ స్నానం చేయలేని వారు కాన అట్టి వారి ఎండుకట్టులు తెచ్చి అగ్ని రాజేసి వారిని చలి కాగనిచ్చిన తరువాత స్నానం చేయించిన ఎడల ఆ స్నానం ఫలం పొందగలరు. అదియుగాక చలి కాగిన వారు స్నానం చేసి శ్రీహరిని దర్శించిన పిదప అగ్నిదేవుడికి సూర్యభగవానుడికి నమస్కరించి నైవేద్యం పెట్టవలెను. మాఘమాసంలో శుచియై ఒక బీద బ్రాహ్మణుడికి వస్త్రదానం చేసిన ఎడల మంచి ఫలితము కలుగును. ఈ విధంగా ఆచరించిన వారిని చూచి ఏ మనుజుడైనను అపహాస్యంగా చూచినచో లేక అడ్డు తగిలినను మహాపాపములు సంప్రాప్తించును. మాఘమాసం ప్రారంభం కాగానే
వృద్ధులకు తండ్రిని, తల్లిని, తన భార్యను లేక కుటుంబ సభ్యులందరినీ మాఘస్నానం ఆచరించినట్లు ఏ మానవుడు చేయునో అతనికి మాఘమాస ఫలితం తప్పక కలుగును. ఆ విధంగానే బ్రాహ్మణుని గాని, వైశ్యుని గాని, క్షత్రియుని గాని, శూద్రుని గాని మాఘమాస స్నానం చేయమని చెప్పిన ఎడల వాడు పుణ్యలోకం పోవుటకు ఏ అడ్డంకులు ఉండవు. మాఘమాస స్నానం చేసిన వారికి గాని, వారి ప్రోత్సహించు వాళ్ళను చూసి గాని ఆక్షేపించి పరిహాసములాడు వారికి ఘోర నరక బాధలు కలుగుటయేగాక ఆయుక్షీణం, వంశక్షీణం కలిగి దరిద్రుడగును. నడుచుటకు ఓపిక లేని వారలు మాఘమాసంలో కాళ్ళు, చేతులు, ముఖము కడుక్కొని తలపై నీళ్లు చల్లుకొని సూర్య నమస్కారాలు చేసి మాఘపురాణమును చదివి గాని, వినుట గాని చేసిన ఎడల జన్మాంతము విష్ణు సాన్నిధ్యము పొందును. పాపములు, దరిద్రము నశింపవలయనున్న మాఘస్నానం కన్నా మరొక పుణ్యకార్యమేదియును లేదు. మాఘస్నానమున కలుగు ఫలితము ఎటువంటిదనగా 100 అశ్వమేధ యాగాలు చేసి బ్రాహ్మణులకు దక్షిణలు ఇచ్చిన ఎంతటి పుణ్యఫలము కలుగునో మాఘమాస స్నానం అంతటి పుణ్యం కలుగును. బ్రాహ్మణ హత్య, పితృహత్య మహాపాపములు చేసి మనుజుడైనను మాఘమాసమంతియు కడునిష్టతో నున్న ఎడల రౌరవాది నరకముల నుండి విముక్తుడగును. కనుక ఓ పార్వతి, మాఘమాస స్నానము వలన ఎట్టి ఫలితము కలుగునో వివరించితిని. కావుననే చెప్పిన రీతిని ఆచరించము. ఇంతటితో 13వ అధ్యాయం పూర్తయిందండి. నెక్స్ట్ వీడియోలో 14వ అధ్యాయం చూద్దాము. మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.